హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. ఇది ఇప్పటి వ్లాగ్ కాదు, 3 years బ్యాక్ వ్లాగ్. 3 years బ్యాక్ మనకు ఛానల్ కూడా లేదు, అయినా కూడా నేను పెద్ద కంటెంట్ క్రియేటర్ లాగా ఫుల్ ఆన్ వీడియోలు తీసాను. లక్కీగా మనకి ఇప్పుడు ఛానల్ ఉంది, ఆ వీడియోలు అలానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో నేను ఇది హ్యూస్టన్ టు పోర్ట్లాండ్ మూవ్ అయ్యేటప్పుడు ఇల్లంతా ఖాళీ చేసి సగం సామాన్ ఫెడెక్స్ లో షిఫ్ట్ చేసి కొన్ని సామాన్ కార్ లో వేసుకుని హ్యూస్టన్ టు పోర్ట్లాండ్ డ్రైవ్ చేశాను. 3-day రోడ్ ట్రిప్ ఇది, ఆల్మోస్ట్ క్రాస్ కంట్రీ రోడ్ ట్రిప్ అనొచ్చు. అఫ్ కోర్స్ నేను ఒక్కదానే డ్రైవ్ చేయలేదు, నాతో ఒక ఫ్రెండ్ కంపెనీ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఆ ఫ్రెండ్ ఇప్పుడు నా హస్బెండ్ అయిపోయాడు. సో ఫస్ట్ డే వచ్చేసి హ్యూస్టన్ నుంచి స్టార్ట్ అయ్యాము. 4 hours డ్రైవ్ చేసి డాలస్ రీచ్ అయ్యాము. డాలస్ లో లంచ్ చేయాలని ప్లాన్. టెక్సస్ వదిలి వెళ్ళిపోతున్నానని చాలా బాధేసింది. అండ్ పోర్ట్లాండ్ ఎలాంటి ఊరు, అక్కడ ఏం దొరుకుతాయో తెలియదు కదా. అండ్ మళ్ళీ డాలస్ కి హ్యూస్టన్ కి ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. సో ఒక ఆఖరిసారిగా ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి ఇండియన్ పిజ్జా, మ్యాకరోని అనుకుంటూ మంచి ఫుడ్ తినే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో డాలస్ లో స్టాప్ అయ్యి లంచ్ చేసుకుని ఇంకా మళ్ళీ కంటిన్యూ చేసాము. అండ్ అదొకటే కాదు, టెక్సస్ లో బక్కీస్ అని ఒక గ్యాస్ స్టేషన్ ఉంటుంది. మనకి ఊరి చివర డాబాలు ఎలా ఉంటాయో అట్లా ప్రతి సిటీకి చివర బకీస్ అని ఒక పెద్ద గ్యాస్ స్టేషన్ ఉంటుంది. ఇది కూడా ఒక టెక్సస్ థింగ్, అంటే వేరే స్టేట్స్ లో ఉండదు. అండ్ ఈ గ్యాస్ స్టేషన్ ని కూడా మిస్ అవుతాం. అండ్ ఇక్కడ దొరికే చాలా ఐటమ్స్ మా ఫ్రెండ్, ఇప్పుడు ఏంది ఫ్రెండ్ అనాలా హస్బెండ్ అనాలా, సో మా హస్బెండ్ కి ఇష్టం కాబట్టి ఇక్కడ ఆగి చివరిసారిగా బకీస్ ని ఒక చూపు చూసుకొని, ఆఖరి చూపు ఒక కాఫీ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా బకీస్ వచ్చిందంటే డాలస్ దాటేసినట్టే అర్థం. సో ఇవాళ ఫస్ట్ డే లో ఫస్ట్ హ్యూస్టన్ నుంచి డాలస్ కి వచ్చాము. 4 hours డ్రైవ్. దాని తర్వాత డాలస్లో మేము లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డెన్వర్కి వెళ్ళాలి. కానీ డెన్వర్ మేమైతే ప్లాన్ చేసింది డెన్వర్లో ఫస్ట్ డే హాల్ చేద్దాము, అక్కడ నైట్ స్లీప్ ఓవర్ చేద్దామని. కానీ డెన్వర్ వరకు వెళ్ళేలా అనిపించట్లేదు, ఎందుకంటే 12 hours డ్రైవ్ ఉంది. ఆల్రెడీ టైం 3 అయింది. సో కష్టం డెన్వర్ వరకు. సో అమెరిలో టెక్సస్, నార్త్ వెస్ట్ టెక్సస్, ఇక్కడ నుంచి 5 hours. సో అక్కడ ఇవాళ స్టే చేసి అక్కడ నుంచి నెక్స్ట్ డే రేపు మళ్ళీ అమెరిలో నుంచి డెన్వర్కి అలా స్టార్ట్ చేస్తాను. తినడానికి నేను నిన్న కాస్ట్కోకి వెళ్ళి ఫుల్ స్నాక్స్ కొనుకొచ్చుకున్నాను. సో ఇప్పుడు అవి తిందామనేసి తీసుకున్నాము అలా టైంపాస్కి. ముందే నేను అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను, చిప్స్ అన్ని కాస్ట్కోకి వెళ్ళి తెచ్చుకున్నాను. సో దట్ మనము గ్యాస్ స్టేషన్స్ దగ్గర అక్కడక్కడ ఆగి కొనుక్కొని టైం వేస్ట్ ప్లస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పి కావాల్సినవన్నీ స్వీట్స్ కానీ స్నాక్స్, నట్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. రేపు నా టర్న్ అనమాట డ్రైవింగ్కి. సో రేపు నేను మోస్ట్లీ బిజీగా ఉంటాను డ్రైవింగ్తో, నా పక్కన ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. సో ఫార్ మేము 500 miles ట్రావెల్ చేసాము. ఇప్పుడు టైం నైట్ 7 అయిపోయింది. ఇంకా మేము టెక్సస్ స్టేట్ దాటలేదు. టెక్సస్ స్టేట్ ఎంత పెద్దదంటే దాటడానికి మినిమం 12 hours పడుతుందని చెప్పి చాలాసార్లు విన్నాను. సో నేను ఇందాక చెప్పినట్టు ఇవాళ నైట్ టెక్సస్లోనే అమెరిలో అనే ఒక బార్డర్ ఊర్లో స్టే చేసి వెళ్దామని ప్లాన్. మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటే నేను ఇందాకే ఒక 3 hours గట్టి స్లీప్ వేసాను. కొంచెం ఇప్పుడు రిఫ్రెషింగ్గా ఉంది. అండ్ ది వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ మొత్తం సన్సెట్, అసలు టెక్సస్లో ఇంత ల్యాండ్ ఉండడం, ఇన్ని పల్లెటూర్లు, అక్కడక్కడ ఇల్లు అండ్ చాలా చాలా ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ. మేము దిగి ఫొటోస్ తీసుకుని అలా చేయాలి అన్నది ప్లాన్ ఉండింది. బట్ స్కెడ్యూల్ చాలా మెస్అప్ అయిపోవడం వల్ల మేము అసలు ఏం చేయలేక డైరెక్ట్ ఇట్లా చూసుకుంటూ జస్ట్ కార్లోనే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాము. సో ఫార్ అయితే ఆల్మోస్ట్ అమెరిలో రీచ్ అవుతున్నాము. ఇంకొక 1.5 hours అక్కడ ఉంటాము. యాక్చువల్లీ అట్లా స్పాంటేనియస్ గా ప్లాన్స్ చేంజ్ అయిపోతూనే ఉన్నాయి. ఇది చూసారా, హౌస్ ఆన్ వీల్స్, వీళ్ళు ఇల్లునే షిఫ్ట్ చేసేస్తారు ఇక్కడ. ఇట్లాంటివి నేను చాలా చూసాను. డాలస్ దాటేసి ఇంకా టెక్సస్ ఎడారిలోకి వెళ్తున్నా కొద్ది గూడ్స్ ట్రైన్, ఇట్లా హౌస్ ఆన్ వీల్స్, కౌ బాయ్స్ ని, ఇట్లా డిఫరెంట్ కల్చర్స్ ని చూసాను. ఫైనలీ మేము అమెరిలో రీచ్ అయ్యాము. సో అమెరిలో వచ్చేసి ఒక్లహామా, టెక్సస్ అండ్ న్యూ మెక్సికోకి 3 states కలిపి ఉన్న బార్డర్ లో ఉన్న చిన్న ఊరు, చిన్నగా పెద్ద ఊరు, అంటే మనకి ఇండియా ఆంధ్రాలో రాజమండ్రి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఊరు అనమాట. సో కొంచెం ఎక్కువ కౌబాయ్ కల్చర్తో, అంటే లాస్ట్ 200 miles నుంచి ఏమీ లేకుండా ఉన్న ఒక డెజర్ట్ లాంటి, అంటే మొత్తం ఫీల్డ్సే ఉన్న ఏరియా నుంచి ఇక్కడికి ఇప్పుడు వచ్చాము. అయితే ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్టే చేద్దామని ప్లాన్ వేసుకున్నాము. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా టైం 8 అయింది.
ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఇంకొంచెం సేపు డ్రైవ్ చేయొచ్చు, ఓపిక ఉంది అని చెప్పి. సో మేము నెక్స్ట్ బిగ్ సిటీ న్యూ మెక్సికోలో రేటన్ ఉంది, 3 hours ఇక్కడ నుంచి. సో రేటన్లో స్టే చేద్దామని ఇప్పుడే ప్లాన్ చేంజ్ చేసాము. సో ఇంతసేపు నుంచి నడుస్తుంది కదా, కార్కి కూడా రెస్ట్ ఇద్దాము, మేము కూడా ఇప్పుడు డిన్నర్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక పార్కింగ్ లాట్ దగ్గర ఆగాము. ఈ చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం గ్యాస్ స్టేషన్లు అవి ఓల్డ్ స్టైల్ ఉండే. చాలా సేపు డ్రైవ్ చేసిన తర్వాత ఒక స్టార్ బక్స్ కనిపించింది, అక్కడ ఒక కాఫీ తీసుకున్నాము. సో స్టార్ బక్స్ లో తీసుకున్నాం కదా, పే చేయడానికి వెళ్ళినప్పుడు మీ ముందున్న వాళ్ళు మీకు ఆల్రెడీ పే చేసేసారు, మీరు పే చేయక్కర్లేదని చెప్పారు. దట్ వాజ్ సో నైస్ అనమాట. సో నేను కూడా స్టాలిన్ సినిమాలో చిరంజీవిలా ఫీల్ అయ్యి నేను కూడా నా వెనకాల ఉన్న వాళ్ళకి పే చేస్తానని చెప్పి చేశాను, అది వేరే విషయం. బట్ అలా మనం టిక్టాక్లో చూస్తూ ఉంటాము వేరే వాళ్ళు పే చేసినట్టు అలాంటి వీడియోస్, బట్ నాకు రియల్ లైఫ్లో జరిగింది. ఆ ముందున్నవాడు ఎంత స్వీట్ కాకపోతే ఇట్లా పే చేస్తాడు. సో ఇప్పుడైతే ఈ డిన్నర్ చేసేసి ఇక్కడ కూర్చుని కొంతసేపు గ్యాస్ స్టేషన్లో గ్యాస్ కొట్టించేసుకుని కార్కి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ విత్ ద జర్నీ అనమాట. అసలు లక్కీగా ఈ పిజ్జా మిగిలింది, మంచిగా అయింది మాకు. ఇక్కడ అసలు ఏమీ లేవు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఫ్రాంచైజీస్, సబ్వేస్, పిజ్జా అట్లాంటివి ఉంటాయనుకున్నా కానీ ఇదంతా చాలా లోకల్ ప్లేస్ అనమాట. సో ఎక్కువ బీఫ్, పోర్క్ ఇవే దొరుకుతాయి, వెజిటేరియన్ దొరకదు అనుకుంటున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ ఒక 3-4 hours జర్నీకి కూడా నాకు తెలిసి పెద్ద సిటీ డెన్వర్ వచ్చేంత వరకు ఏమీ ఉండవు అనుకుంటా. ఫస్ట్ టైం నేను అసలు ఇంత రిమోట్ పాతబడిపోడు కాదు కానీ చాలా, ఎలా చెప్పాలి, నేటివిటీ ఎక్కువ ఉన్న ప్లేసెస్ యుఎస్లో ఉంటాయని అనుకోలేదు. చాలా 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 మారుమూల గ్రామాలు అనమాట. ఇంకా తినేసి రిటర్న్కి స్టార్ట్ అయ్యాము. చాలాసేపు డ్రైవ్ చేసి టెక్సస్ దాటేసి న్యూ మెక్సికోలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు ఒక రిక్రియేషనల్ ఏరియా అయితే కనపడింది. సో కొంచెం ఆపి ప్రకృతి పిలుపులు అవన్నీ ఫినిష్ చేసుకున్నాము. అండ్ మేము డ్రైవ్ చేసింది రౌట్ 66 లో, అంటే అమెరికాస్ ఓల్డెస్ట్ హైవే అనమాట. సో దాని గుర్తుగా ఒక సొవీనియర్ అయితే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసి రిటర్న్ రీచ్ అయ్యి మేము ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. అంతా ఆన్ ద గోని, ముందే అనుకోలేదు కదా ఇక్కడ స్టే చేయాలని. సో కార్లో వెళ్తూ సిగ్నల్ దొరికినప్పుడు ఫోన్లోనే బుక్ చేసేసుకున్నాము. ఇంకా మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికే నైట్ 11-11:30 అయింది. ఈ హోటల్ కూడా చాలా డిఫరెంట్గా ఉండింది, మేబీ న్యూ మెక్సికో కల్చర్ అనుకుంటా. మరి ఇది పల్లెటూరు అని చెప్పలేను కానీ పల్లెటూరే. సో ఇక్కడ హోటల్ రూమ్ ఓకే మంచిగానే ఉంది. ఆయన నైట్ పడుకుని పొద్దున్నలే వెళ్ళిపోవడానికి ఎలా అయితేనే ఓకే నైట్ ఇక్కడ స్టే చేసాము. ఎండ్ ఆఫ్ డే 1 ఆల్మోస్ట్ 900 miles ట్రావెల్ చేసాము. సో ఇంకా 2 days అనమాట. ఇలానే ట్రావెల్ చేస్తే రీచ్ అయిపోతాము 3 daysలో. సో ఇది ఫస్ట్ డే అయిపోయింది, ఆల్మోస్ట్ పర్లేదు, కొంచెం టైరింగ్ ఉండింది బట్ బాగానే నడిచింది. సో రేపు మళ్ళీ ఐఎమ్ హోపింగ్ ఇంకా కొంచెం బాగా బెటర్ జర్నీ అవుతుందని. సో ఇవాళకి అయితే గుడ్ నైట్, మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాను, బాయ్. డే 2 ఇవాళ. సో మేము పొద్దున్న 6కే లేచి రెడీ అయ్యి 6:30 అలా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. కానీ చాలా టయర్డ్, అసలు తెలియకుండానే నిన్న జర్నీ వల్ల చాలా టయర్డ్ అయిపోయి లేవలేకపోయాము. సో ఇప్పుడు టైం 8 అవుతుంది, కింద మూటల్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు. సో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నెక్స్ట్ స్టాప్ యాక్చువల్లీ ఈసారి కంటిన్యూస్గా డ్రైవ్ చేయకుండా చాలా సీనరీ ఉంది, చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది, మంచిగా వ్యూ అంతా చూసుకుంటూ మెల్లిగా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ 3 days వ్లాగ్ కదా, సో కొంచెం లెంత్ ఎక్కువ అయింది. పేషెన్స్తో 10 వరకు చూస్తారనుకుంటున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకు వచ్చాను. లక్కీగా నాకు వెజిటేరియన్ ఐటమ్స్ చాలానే కనిపించాయి. కొన్ని పిక్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయాను. కోవిడ్ టైం ఇక్కడ తినకూడదు. వాఫుల్ తెచ్చుకున్నాను విత్ ఫ్రూట్స్, ఇంకా డిఫరెంట్ ఆరెంజెస్, మఫిన్స్ అన్నీ. సో మోటల్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది.
సో ఇది తినేసి ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. అసలే ఇవన్నీ అడి ప్రాంతాల్లో ఉన్నాయి, మళ్ళీ బయట ఫుడ్ దొరుకుతుందో లేదో అని గిప్ లాగించి తినేసాను దొరికిన. నిన్న రాత్రి కనబడలేదు కానీ వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. న్యూ మెక్సికో కూడా బ్యూటిఫుల్ ఎడార్ అంటారు కానీ బాగానే వాటర్ ఉండి కొంచెం మౌంటైన్స్ అవి ఉండి బాగా మంచిగా అనిపించింది చూడ్డానికి. సో స్టార్ట్ అయిపోయాం రిటర్న్ నుంచి. మళ్ళీ మేము ప్లాన్ మార్చేసాము. అటు సైడ్ చూపినాను మాట్లాడుతుంటా. మేము మళ్ళీ ప్లాన్ మార్చేసాము. ఫస్ట్ డెన్వర్కి వెళ్దాం అనుకున్నాము కానీ డెన్వర్ లేకుండా స్కిప్ చేసి డైరెక్ట్ గా సాల్ట్ లేక్ సిటీ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే డెన్వర్ రౌట్ కన్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా యూటా వెళ్ళే రౌట్ లో ఇంకా చాలా నేషనల్ ఫారెస్ట్, సీనిక్ వ్యూస్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే మేము ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏమీ లేవు. లాస్ట్ ఐ థింక్ మేము రిటర్న్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికి ఒక 200 miles అయింది. మాకు ఫైనల్గా ఒక గ్యాస్ స్టేషన్ దొరికింది. గ్యాస్ స్టేషన్లు లేకపోతే పర్లేదు, సిగ్నల్ కూడా లేదు. ఏదైనా తప్పిపోయి రూట్ మిస్ అయ్యామంటే అంతే గోవింద, అడగడానికి జనాలు కూడా లేరు. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే ల్యాండ్స్కేప్ చేంజ్ చూసారా. టెక్సస్ లో మొత్తం ఫ్లాట్ ల్యాండ్స్, ఫస్ట్ లో కొంచెం సేపు గ్రీనరీ వచ్చి దాని తర్వాత ఎడారి వచ్చింది. కానీ మళ్ళీ న్యూ మెక్సికో చూసేసరికి మొత్తం ఈ ఎడారి కొండలు, ఇంత అంటే ఒక చెట్టు కూడా లేకుండా చాలా డిఫరెంట్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు సిగ్నల్ లేదు, మేము మ్యాప్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. సో ఇక్కడ దగ్గరలో లక్కీగా ఒక స్టోర్ ఉంటే ఇక్కడికి వచ్చాము. వాళ్ళని ఇక్కడ నుంచి సాల్ట్ లేక్ సిటీ ఎలా వెళ్ళాలి అని అడిగి ఇంకా వెళ్ళడమే. అసలు చాలాసేపటి నుంచి ఫోన్లో సిగ్నల్ లేదు. ఈ మౌంటైన్స్ మధ్యలోంచి రూట్ కొంచెం ఘాట్ రోడ్ లాగా. సో రూట్ తెలుసుకున్నాక స్టార్ట్ అయ్యాము. కానీ ఇక్కడ పక్కనే ఒక వాటర్ ఫాల్ కాదు, జస్ట్ ఫ్లోయింగ్ రివర్ లాగా కనిపిస్తే ఆగాము. కొంచెం చల్లగా ఉంది, బట్ అంత చల్లగా కూడా లేదు. రూకీస్ ఇవన్నీ అంటే మౌంటైన్స్ రూకీస్ అంటారు. ఈ సదర్న్ రూకీస్ దూరంగా అసలు నార్దర్న్ రూకీస్ కూడా కనిపిస్తున్నాయి. స్నో క్యాప్ మౌంటైన్స్ అంటే డెన్వర్ దగ్గర కానీ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ సీనిక్ ఏరియా అంటే మేము స్టాప్ అయ్యాము. ఇక్కడ స్నో క్యాప్ మౌంటైన్స్ ఉంది, వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మేము ఇవాళ నిన్నట్లాగా రష్ చేయాలనుకోలేదు. ఆగి ఎక్కడన్నా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తే అక్కడ ఆగి దిగి ఫోటోలు వీడియోస్ చేసుకొని రీల్స్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. సో చాలా స్టాప్స్ వచ్చాయి. దూరంగా స్నో క్యాప్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అంటే కొలరాడో ఎంటర్ అయినట్టే. ఎందుకంటే న్యూ మెక్సికో అంతా ఎడారి, కానీ మళ్ళీ స్టేట్ మారంగా ప్రతి 50 miles కి ల్యాండ్స్కేప్ చేంజ్ అయిపోతుంది. ఎడారి నుంచి డైరెక్ట్ గా స్నో అన్నమాట. నేచర్ కి కూడా తెలుస్తుంది అనుకుంటా, అరే బార్డర్ గీసారంటే ఇక్కడ చల్లగా ఉండాలి, మళ్ళీ బార్డర్ కి ఇటువైపు వస్తే వేడిగా ఉండాలి అన్నట్టు అయిపోయింది. డెన్వర్ టచ్ అవ్వం గానీ కొలరాడోలోంచి అయితే వెళ్తాము. కొలరాడోలో మొత్తం ఇంకా మౌంటైన్ ఎక్కి దిగడము 600-1200 feet ఎలివేషన్ లో వెళ్ళి మళ్ళీ దిగడం కూడా జరిగింది. టెక్సస్ లో హౌస్ ఆన్ వీల్స్ కనిపిస్తే ఇక్కడ ఆర్వీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు డాలస్ అలాంటి సిటీస్ లో ఉన్న వాళ్ళకి పెద్ద తెలియదు కానీ ఈ చాలా సేపు ఒక పొద్దు నుంచి ఎడారిలో ట్రావెల్ చేసిన తర్వాత ఈ చిన్న ఊరు చూస్తే నాకైతే ఇదే చాలా పెద్ద, దాన్ని ఏమంటారు, పెద్ద సిటీలా అనిపిస్తుంది. కాకపోతే ఇది చాలా చిన్న ఊరు. పట్టుమని ఒక 20 ఇల్లులు, ఓ రెస్టారెంట్, ఓ గ్యాస్ స్టేషన్ అలా ఉన్నాయి. ఇట్లా మధ్యలో ఆగి లేకపోతే ఇట్లా స్నాక్స్ తినుకుంటూ అలా వెళ్తే పెద్దగా తెలియట్లేదు. కానీ ఇప్పుడైతే నెక్స్ట్ సీనిక్ వ్యూ ఎక్కడ నేను ఫొటోస్ అలా దిగాలన్నా కూడా ఒక మంచి స్వెటర్ అలా కొనుక్కునే దిగగలుగుతాను. ఐ డిడ్ అ మిస్టేక్ అసలు స్వెటర్ తెచ్చుకోకుండా. మళ్ళీ కుండ దిగుతాం అనుకుంటా. మంచిగా ఉంది. ఇక్కడ స్కీయింగ్ బాగా చేస్తారంట. మోస్ట్ సీనిక్ పాయింట్స్ అన్ని మాకు కొలరాడోలోనే కనిపించాయి. కానీ మేము స్వెటర్ తెచ్చుకోకుండా పెద్ద మిస్టేక్ చేసాము. అంటే తెలియదు కదా, ముందే అనుకోలేదు, ప్లాన్ చేయలేదు కాబట్టి ఇట్లా జరిగింది. బట్ వ్యూ అయితే క్రేజీ ఉండే. మోనార్క్ మౌంటైన్ లోపలికి వెళ్ళొచ్చు కానీ మేము వెళ్ళట్లేదు. చలి చంపేస్తుంది, టేస్ట్ ఆడేస్తుంది అసలు. దిస్ ఇస్ ద ఎంటైర్ స్పాట్. ఇది ఆల్మోస్ట్ 6000 feet ఎలివేషన్ మీద ఆల్మోస్ట్ మౌంటైన్ మీదకి ఎక్కేసామన్నమాట. మనం ఎంటర్ అవుతున్నాం గార్డనర్, కొలరాడో. గార్డనర్ అని ఒక చిన్న టౌన్. అసలు ఇది పాడుపడ్డ టౌన్ అన్న ఫీలింగ్.
మధ్యలో టౌన్స్ వస్తున్నాయి, మళ్ళీ మౌంటైన్ మీదకి ఎక్కి దిగుతున్నామో, అసలు ఎలా వెళ్తున్నామో మాకే తెలియదు. కానీ ఇది యూజువల్ రౌట్ కాదు. యూజువల్గా హ్యూస్టన్ నుంచి పోర్ట్లాండ్ వెళ్ళడానికి 3 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. అందులో మేము మెయిన్ హైవే కాకుండా ఇట్లా క్లిఫ్ మీదకి వెళ్ళి రూకీస్ మధ్యలోంచి అలాంటి రూట్ చూస్ చేసుకున్నాం అనమాట, సీనిక్ వ్యూ ఉంటుందని. అండ్ ఈ రూట్లో వెళ్ళడం వల్ల కొన్ని డిలేస్ కూడా అవుతాయి. బట్ మాకు ఇదే అంటే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మెల్లిగా వెళ్దాము, రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఇలా వచ్చాము. ఒక చిన్న ఊరు వచ్చింది అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది. సో ఇంకా మనకి తెలుసు కదా, ఇంకా అర్థమైపోయింది మాకు ఈ ఊర్లు దొరకడము, అందులో నేను తినే వెజిటేరియన్ ఫుడ్ దొరకడము చాలా కష్టమని. ఇంకా ఈ ఊర్లో సబ్వే ఉంటే సరే ఇక్కడ ఆపేసి తిందామని ఫిక్స్ అయ్యాము. ఇలాంటి చిన్న చిన్న ఊర్లు, ఈ నేటివిటీ అంటే యూఎస్ లో నేను పెద్ద పెద్ద ఊర్లే చూసి, అంటే యూఎస్ అంతా ఒకేలా ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత డిఫరెంట్ కల్చర్, ఇంత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ చూసి నాకు చాలా మెస్మరైజ్ అయ్యాను. కానీ ఒకటే బాధ అనిపించింది ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న పల్లెటూర్లలో మనం తినే వెజిటేరియన్ ఫుడ్ దొరకదు. సబ్వే ఉన్నా అందులో వెజ్జీ ప్యాటీ ఉండదు, జస్ట్ ఏదో ఆకులు అలమలు అన్నట్టు వెజ్జీస్ వేసి ఇస్తాడు. అంత బాగాలే, ఫుడ్ అంత బాగాలేదు కానీ దొరికిందే ప్రసాదం అన్నట్టు తినేసాను. నెక్స్ట్ మేము ఫోర్ట్ కాలిన్స్ అని ఒక ప్లేస్ రీచ్ అయ్యాము. ఇది కొలరాడోలో డెన్వర్ తర్వాత బిగ్గెస్ట్ టౌన్. ఈ చూసారు కదా మెట్రో గిట్రో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. కొంచెం ముందు వచ్చుంటే ఇక్కడ మంచిగా తినేవాళ్ళమేమో. కానీ ఫోర్ట్ కాలిన్స్ రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 4:45 అట్లా అయిపోయింది. అండ్ ఇది వీక్ డే కూడా ఫుల్ ఆన్ హ్యాపెనింగ్ ఉంది ఈ ఊరు. సో మాకు అర్థమైంది అరే ఇది చాలా పెద్ద ఊరు అని. ఇక్కడ స్టే చేయలేదు కానీ జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ అన్ని దగ్గర కూడా స్కీయింగ్ రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ ఊర్లలో మెయిన్ లైవ్లీహుడ్ స్కీయింగ్ అనుకుంటా. నాకు అనిపించింది ఫ్యూచర్లో ఎప్పుడన్నా కొలరాడోలో వస్తే ఇట్లాంటి ఊర్లోకి వచ్చి ఇక్కడ రిసార్ట్లో స్టే చేసి స్కీయింగ్ అవి చేయాలి అని. అదే రాయల్ గార్జ్ ట్రైన్ ట్రాక్. ఇది పక్కన ఉన్నదేమో అర్కాన్సా రివర్ అన్నట్టు. సో రాయల్ గార్జ్ ట్రైన్ ఇస్ అ సీనిక్ రైల్వే రూట్ ఇన్ కొలరాడో. ఎందుకు స్పెషల్ అంటే ఈ ట్రైన్ సీనిక్ రూట్లోనే క్యానియన్స్ మధ్యలోంచి వెళ్ళి మనకి మంచి మంచి ల్యాండ్స్కేప్స్ అండ్ మంచి మంచి వ్యూస్ ఇస్తుంది. ఇది బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అండ్ టికెట్స్ దొరకడం కూడా చాలా కష్టము. ఒకవేళ దొరికితే మాత్రము ఇంకా అది నా బకెట్ లిస్ట్ లో ఉంది, లైఫ్ లో ఒక్కసారైనా రాయల్ గార్జ్ ట్రైన్ ఎక్కాలని. మనకి కారు కూడా వెళ్ళలేని రూట్స్ లోంచి మొత్తం క్యానియన్స్ మధ్యలో గుహల మధ్యలోంచి తీసుకెళ్తుంది. సో అది ఒక్కసారైనా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా యూఎస్ లో ఉండే వాళ్ళు? నాకు కమెంట్ చేయండి. వన్ మోర్ చేంజ్. ఇంకా ఫుల్ మౌంటైన్స్ అయిపోయి ఇప్పుడు వాటర్ వచ్చేసింది. ఒక డ్యామ్, వాటర్, రివర్. అసలు నేనైతే మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను వీడియోలో, కానీ ఎంతకని క్యాప్చర్ చేస్తాం మనం మాత్రం. నాకైతే ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయాలని ఉంది. అసలు నాకు ఒక డ్రోన్ షాట్స్ తీయాలన్నంత ఎక్సైటెడ్ గా ఉన్నా నేను ఈ వ్యూ చూసి. మన ఇండియాలో ప్రతి 50 మైల్స్కి కల్చర్ చేంజ్ అయిపోతుంది. మనుషులు తినే ఫుడ్, వేసుకునే బట్టలు, భాష ఇవన్నీ మారిపోతుంది అంటారు కదా. ఇక్కడ ప్రతి 50 మైల్స్కి అసలు నేచరే మారిపోతుంది. మళ్ళీ ల్యాండ్స్కేప్ చేంజ్. కొలరాడో దాటి యూటాలో ఎంటర్ అవుతుంటే మళ్ళీ ఆ స్నోగి అంతా పోయి మళ్ళీ ఎడారి వచ్చేసింది. ఈసారి ఎడారి డిఫరెంట్. చిన్న చిన్న మౌంటైన్స్. న్యూ మెక్సికోలో పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడేమో చిన్న చిన్న ఉన్నాయి. హలో, మేము సాల్ట్ లేక్ సిటీ రీచ్ అయిపోయాము. నాకైతే చాలా టయర్డ్గా ఉంది. సో ఆల్మోస్ట్ ఒక సిటీకి రీచ్ అవ్వడానికి ఒక 50 మైల్స్ నుంచి కూడా చాలా డిస్టెన్స్ చాలా లాంగ్ అయినట్టు. ఎంతసేపటికి సిటీ రాకుండా కొంచెం రెస్ట్లెస్గా అయిపోయింది. చాలా టయర్డ్ ఉన్నాము. ఇప్పుడైతే ఇక్కడ ఇన్ అండ్ అవుట్ బర్గర్ డ్రైవ్ త్రూకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ నాకైతే ఏం తినాలని లేదు. జస్ట్ ఫుడ్ తీసుకుని ఇంకా ఇవాళ నైట్ ఇక్కడ స్టే చేయడమే. ఫుడ్ తీసుకుని హోటల్కి వెళ్ళి పడుకున్నాము. ఫిల్మ్ చేసే ఓపిక లేదనుకుంటా, ఆ క్లిప్స్ ఏవి కనపడట్లేదు నాకు. డే 3 ఇవాళ. సో ఇవాళ మనం కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. సాల్ట్ లేక్ సిటీ పెద్ద ఊరే, కానీ ఇక్కడ హోటల్ బ్రేక్ఫాస్ట్ లో నేను తినే వెజ్ ఫుడ్ ఒక్కటి కూడా లేదు. దీనికన్నా రేట్ అనే బెటర్. పల్లెటూరు అయినా నాకు 2-3 వెజ్ ఐటమ్లు నా మొహాన్న కొట్టారు. ఇక్కడ ఏమీ లేవు. సో యాజ్ యూజువల్ గా మనకి వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. సో ఐ గాట్ స్ట్రాబెరీ యోగర్ట్ అండ్ మఫిన్ అండ్ ఒక ఆరెంజ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం తినేసి పోర్ట్లాండ్ వెళ్ళే ముందు ఇక్కడ గ్రేట్ సాల్ట్ లేక్ సిటీకి సాల్ట్ లేక్ చాలా ఫేమస్ కాబట్టి అది చూసి వెళ్దాం అనేసి ఇప్పుడు మేము ఫస్ట్ సాల్ట్ లేక్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి మనం అది చూసుకుని తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఆలోచిద్దాం. ఈ మఫిన్లకి, యోగర్ట్లకి మనకి ఎలాగో కడుపు నిండదు. అండ్ సాల్ట్ లేక్ సిటీ పెద్ద ఊరు కాబట్టి ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. ఆల్రెడీ ఇండియన్ ఫుడ్ దీన్ని ఆల్మోస్ట్ 1.5 డే అయింది. నా నరాలు చచ్చుబడిపోయేలా అనిపించాయి. అందుకే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కుమ్మేశాను. ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. 2 days జర్నీ టైర్డ్నెస్ మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా చలో గ్రేట్ సాల్ట్ లేక్. వెస్టర్న్ హెమిస్ఫియర్ లోనే బిగ్గెస్ట్ సాల్ట్ లేక్ ఇది.
అండ్ వరల్డ్లో 8th లార్జెస్ట్ అనమాట. సో ఇది బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ పేరులోనే ఉంది కదా, సాల్ట్ వాటర్ లేక్. ఈ వాటర్ తాగడానికి పనికిరావు, సేమ్ మన సముద్రం లాగానే, కానీ ఇది లేక్ అంతే తేడా. మనం ఇవాళ గ్రేట్ సాల్ట్ లేక్, సో ఇది ద సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్ అనమాట. ఫస్ట్ పేరు గుర్తులేదు. సో ఇది సాల్ట్ వాటర్ లేక్, యూటా సాల్ట్ లేక్ సిటీ ఈ లేక్ తర్వాతే పెట్టారు. సో ఈ సాల్ట్ లేక్ నుంచి సాల్ట్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అంటే సముద్రమే కాదు, ఇక్కడ నుంచి కూడా కమర్షియల్గా సాల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి అమ్ముతారంట. అండ్ ఈ లేక్ ఏరియా వచ్చి 4400 స్క్వేర్ కిలోమీటర్స్, బట్ డెప్త్ వచ్చేసి ఓన్లీ 13 feet. సో అంత షాలో లేక్ ఇది, ఎక్కువ డీప్ కాదు. చుట్టూ కొండలు మధ్యలో లేక్ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇది చూసుకుని స్టార్ట్ అయిపోయాము, ఇంకెక్కడ స్టాప్ అయ్యలేదు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఐడహో ఎంటర్ అయ్యాము, యూటా దాటేసి. ఐడహో మొత్తం పంట పొలాలతో పచ్చగా గ్రీన్ గా భలే అనిపించింది. కాకపోతే మొత్తం పొటాటో ఫార్మ్స్. యుఎస్ మొత్తానికి పొటాటోస్ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. అండ్ మేము చాలా యానిమల్స్ ని, డొమెస్టిక్ యానిమల్స్ ని కూడా చూసాము. బైసన్, హార్సెస్, గోట్స్, షీప్స్, టూ మచ్ ఆఫ్ యానిమల్స్, ఫ్లోరా అండ్ ఫౌనా చాలా బాగుండింది. ఐడహోలో ఎక్కడ స్టాప్ అయ్యలేదు. ఇంకా 3 days అయిపోయింది కదా, హ్యావ్ టు గో హోమ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆరెగన్ లో స్నో, డెజర్ట్, ఫీల్డ్స్ 3 చూసాము. ఫుల్ వర్సటైల్ ఉండింది. అండ్ ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ల్యాండ్స్కేప్ చూసాం కదా, కానీ ఆరెగన్ లో మాత్రం అన్ని ల్యాండ్స్కేప్స్ కలిపి చూసాము. సమ్మర్ కదా, సో టూ మచ్ క్యాటిల్ గ్రేజింగ్ అవుతుంది. వింటర్ అయితే ఇవన్నీ ఉండకపోవచ్చు. ఇది మేలో మేము ట్రావెల్ చేసింది. సో చాలా సీనిక్ వ్యూ అని చూడడానికి, సమ్మర్ కాబట్టి మంచి మంచి వ్యూస్ కనిపించాయి. ఐడహో దాటి ఆరెగన్ బార్డర్ లోకి ఫాస్ట్ గానే ఎంటర్ అయ్యాం, కానీ ఆరెగన్ బార్డర్ నుంచి పోర్ట్లాండ్ వెళ్ళడానికి 6 hours పడుతుంది. అదిగో చూడండి, అది గూడ్స్ ట్రైన్. ఈ ట్రైన్లు, బస్సులు చూసి ఎందుకు ఇది ఎగ్జైట్ అవుతుందో అనుకోకండి. యూఎస్ లో ఇవన్నీ అసలు మనకు కనబడవు, చాలా రేర్ గా చూస్తాము. అందుకే నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నాను. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయా అని. ఇవి కాదు, నేను బఫెలోస్ ని, కౌస్ ని చూసి కూడా ఎగ్జైట్ అయ్యాను. హార్సెస్ ని చూసి కూడా ఎగ్జైట్ అయ్యాను చెప్పాలంటే. ఇవన్నీ ఇండియాలో చాలా మామూలు విషయం అని నాకు తెలుసు, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ వింత, అంటే నాకు వింత వచ్చింది. ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఇవన్నీ ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఇదే కొలంబియా రివర్, అంటే ఆల్మోస్ట్ పోర్ట్లాండ్ వచ్చేసినట్టే ఈ రివర్ వచ్చిందంటే. ఇంకా టైమ్ జోన్ కూడా చేంజ్ అవుతుంది కదా, 3 different టైమ్ జోన్స్ చూసాము. హ్యూస్టన్ లో CST, దాని తర్వాత MST, PST. ఇంకా ఫైనల్ గా నైట్ 10:30, 11 అయింది హోటల్ రీచ్ అయ్యేసరికి. ఇవాళ నైట్ కూడా హోటల్లో స్టే చేసి ఇంకా రేపు ఇల్లు ఎత్తుక్కోవాలి. లీజు గీజు అన్ని స్టైన్ చేయడానికి టైం పడుతుంది కదా, సో ఇవాళ పడుకొని ఇంకా రేపు ఆ పనులన్నీ చూద్దామని డిసైడ్ అయ్యాము. 5 o'clock ఈవినింగ్ ఆరెగన్ స్టేట్ లోకి ఎంటర్ అయ్యాము, కానీ అక్కడ నుంచి సిటీకి ఎంటర్ అవడానికి 6 hours పట్టింది. సో ఫైనల్ గా రీచ్ అయిపోయాము. సో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పోర్ట్లాండ్ లో ఉంటాడు, తను ఫుడ్ తీసుకొని వచ్చాడు తినడానికి. ఇవాళ నైట్కి అయితే హోటల్లో స్టే చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10:30 అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఈ మొత్తం 3 day జర్నీలో ప్రతిదీ బ్యూటిఫుల్ అనిపించిందల్లా క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కానీ మొత్తం రూటే చాలా బ్యూటిఫుల్గా, చాలా సీనిక్గా ఉండింది. 90% నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, కానీ మొత్తం చేయలేకపోయాను. బట్ స్టిల్ ఐ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ జర్నీ చేసేటప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ కూడా లేదు, అయినా కూడా నేను ఛానల్ ఉన్నట్టే షూట్ చేసా కదా, మొత్తం మాట్లాడడం అంతా. ఇప్పుడు చూస్తే నాకే నవ్వు వస్తుంది. మేబీ అప్పుడు మా హస్బెండ్ ఇంకెంత నవ్వుకొని ఉంటాడు. ఎనీవే లెంత్ ఎక్కువైనా చూసినందుకు థ్యాంక్స్. బాయ్ బాయ్.